హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు వీడియో కొంచెం లేట్ అయింది వస్తుంది, ఏమనుకోకూరి. టైం లేక ఇంకా తప్పనిసరిగా తీసుకురావాలనేసి ఇంకా లేట్ అయినా సరే వీడియో అనేది మీకోసం తీసుకొచ్చినాము. మీరు చేసే సపోర్ట్ న్యూస్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లు నిజంగా మంచి పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నిజంగా దోస్తులు చాలా ఆనందంగా అనిపిస్తుంది తెలిసాక కామెంట్ రిప్లై ఇస్తుంటే. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 83 అనమాట. దోస్తులు 100th ఎపిసోడ్ దగ్గరలో ఉన్నాము. చాలా మంది లాగ్ చేయకండి పెంటక్క, పెళ్లి చేసేయండి అంటారు. పెళ్లి అయిపోయింది దోస్తులు. నిన్న సాయంత్రం వీడియోలో చూపించినాం కదా, అంటే పెళ్లికి తినడము అట్లాంటి సీన్స్ చూపించినాం కదా. పెళ్లి అయిపోయినట్టే. ఈ రోజు నుంచి మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్ తో మేము ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి చిన్న లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. హై పాయింట్స్ ఇస్తే మన వీడియోస్ ఇంకా ముందుకు పోనీకి అవకాశం ఉంటది. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరితమ్మా, అమ్మా ఇప్పుడే వస్తున్నావానే? ఇప్పుడే వస్తున్న బిడ్డ. ఈ టైంలో మంచం మీద వండుకున్నావు, ముఖం అంతా డల్లు అయిపోయింది. ఏమైంది బిడ్డ? జ్వరం గిట్ల వచ్చిందా ఏంది? అవునమ్మా, పానం బాగలేదు, జ్వరం వచ్చింది. అదేంద్రా మరి, జ్వరం వచ్చిన సంగతి ఒక ఫోన్ అన్న చేసి చెప్పరా? అయ్యో దేవుడా, మేము చేస్తేనే ఖర్చు లేకుంటే లేదు. అగో జ్వరం వచ్చి సచ్చినా ఇట్లా మాకు ఎరుకుండదా బిడ్డ? ఏమమ్మా, ఫోన్ తీసి చేసే అంత, ఫోన్ మాట్లాడే అంత ఇట్లా ఓపిక లేదమ్మా. పానం అంతా అగో ఆగమాగమైతుంది. ఎందుకు బిడ్డ గంటగానం ఒకటే పది జ్వరం ఎందుకు వచ్చింది? చూపించుకున్నావా మరి? చూపించుకున్నమ్మా, చూపించుకొచ్చిండు మీ అల్లుడు. నాయన రాలేదా? వచ్చిండు బిడ్డ, వస్తుండు. మన అల్లుడు ఉన్నాక బిడ్డకేం కొదువా మనకేం కొదువా, అన్నిటికన్నీ ఉంటాయి పటే. ఏమైంది సరితమ్మ, గిప్పటిలు వండుకున్నావు? ఏమో ఘనకార్యం చేసినావంట కదా, నిజమేనా? మీ అత్త చెప్తుంది ఇప్పుడు కూర్చోబెట్టుకొని, నీ బిడ్డ ఇట్లా చేసింది అట్లా చేసింది, నా కొడుకు సంసారం ఆగం చేస్తట్టుంది అని మస్తు ఒళ్ళ ఒళ్ళ ఏడుస్తుంది. ఏం పనులు బిడ్డ, ఏం చేస్తున్నావు, ఏం కథ? ఒక ఇంటికి ఇచ్చినాక అనిగిమనిగి ఉండాలని చెప్పిన మాట వినాలే. చెడు బుద్ధులకు పోవద్దు, చెడు పనులు చేయొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా, నీ ఎన్నిసార్లు చెప్పినా గదే కుక్కతో ఒక వంకర అన్నట్టే. ఇక గట్లనే పోతుంది నీ తొవ్వ పాడు కానీ. ఇక మారవా బిడ్డ? ఎందుకయ్యా, ఏమైంది? ఏం ఘనకార్యం చేసింది? ఎట్లా ఏమైంది? ఏం చెప్తుంది లత్త? నీ బిడ్డనంట ఆలౌట్ మందు తాగిందంట నే సీసా. మరి ఏం పిక్కర పెట్టుకున్నదో, ఎవరి గురించి ఆలోచనో. ఇక మంది కోసం బాగా ఆలోచన పెట్టుకొని ఇట్లా తాగిందన్నా. ఇక ఏం చేయాలి నీ బిడ్డతోని అని అంటుంది. ఏ అవ్వాయి, ఈ పొలకు పెళ్లి కాకముందుకే ఎన్నో తిట్లు పడ్డాయి, ఎన్నో చెప్పినాము. మళ్ళీ పెళ్ళైనాక ఇట్లా గిసొంటి శాతలు చేస్తుందేమో. ఈ పొలకు దమాకున్నదా లేదా? ఈ అవ్వ ఏమున్నా నా ఇజ్జత్ తీస్తానికే ఉన్నది పొల్లకిన వారే. ఏం మాట్లాడుతున్నావయ్యా? వాళ్ళ అత్త చెప్పిన మాటలు అన్ని పట్టించుకుంటే బాగానే ఉంటది. అబద్ధాలే పెద్ద, దాని మాటలు పట్టించుకోవద్దు. అమ్మో కాదు, ఇంత పెద్దగా అయినాక బిడ్డ పుట్టినాక గసంటి పనులు చేస్తుందంటే నువ్వు నమ్ముతున్నావా? బాగానే నమ్ముతున్నావయ్యా. ఎవడే చెప్తానికి తలకాయ ఊపుతూనే ఉంటావు. నీ బిడ్డ మీద నీకు నమ్మకం లేదా? ఉన్నది నా బిడ్డకు అసొంటివి తెలియదు కదా. పెళ్లి కాకముందుకు ఎన్నెన్నో పంచాదులు తెంపినా. అవన్నీ పోని బిడ్డ. ఇక ఈసారి మంచి సంబంధం దొరికింది, లగ్గం చేస్తే జర నిమ్మలంగా ఉండని కాళ్ళేళ్ళు మొక్కి చేస్తే ఆగదుడు మళ్ళా గసొంటి తప్పుదారులని పోతుందంటే ఏం చేయాలి దీన్ని? అవ్వ ఇక పోయిపోయినాక ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు. ఇక ఆమె చిన్న ఆమె ఎట్లయితుందో అమ్మో. నీ పిల్లల గురించి నువ్వే గిట్ల తప్పుగా మాట్లాడితే ఎట్లయ్యా? నాకు అర్థం కాదు. మంది మాటలు విని నువ్వెందుకు మొత్తుకుంటున్నావీరా? తెలిసి తెలియని మాటలు మాట్లాడుకున్నాడు, బయటికి నాడు కూర్చోపో బయట. అవ్వ ఆ పొద్దుట సంతి వెనకాల వేసుకొని వస్తావు, వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బిడ్డ దగ్గర 2 రోజులు ఉండిపోదామని వస్తే ఇటువంటి మాటలు చెప్పి ఇజ్జత్ తీసుకునే శాతలు కాదని. ఏమైనా ఇజ్జత్ ఉన్నదా? నడువిగా పోదాం, వచ్చిన పని ఏందో అయిపోయింది, చూసినావు కదా, వెళ్దాంపా. నడువమ్మా, నాయనకి ఇష్టం లేదు పోదామంటున్నాడు కదా, పొర్రి మరి. ఏ ఊకో బిడ్డ, ఆయనది ఆ పొద్దు సంది గట్లనే ఉంటాయి మాటలు. ఆయన మాటలు పట్టించుకుంటే బాగానే ఉంటది కానీ. ఏమైందమ్మా? ఎవరి కోసం మందుదాయనవు? ఏం కథ? నిజమేనా ఈ మాటలు? అవునమ్మా, ఏమో నా మనసు బాగలేక ఎవరి గురించో ఆలోచన పెట్టుకొని నేను నా పిల్ల గురించి, నా మొగుని గురించి, నా సంసారం గురించి ఆలోచించలేదు. ఆలోటు సీస కనిపిస్తే ఆలోటు సీస తాగినమ్మా. ఇక కడుపులో ఏం కాలేదు కానీ జర్ర పాయసం లెక్క అయినవన్నీ తీసేస్తామని డాక్టర్లు 2 రోజులలో మంచిగా చేసి పంపిర్రమ్మా. ఏమో బిడ్డ, నీకు దమాకున్నదా లేదా నాకు అర్థమే కాదు. పెళ్లి కాకముందు ఎన్నెన్నో చేసినాము, ఎన్నెన్నో బాధలు పడ్డాం, సగుల బాధలు పడ్డాం నీకోసము. ఇవన్నీ పక్కకు పెట్టు బిడ్డ. లగ్నం చేసి ఇస్తున్నాం కదా, పిల్లగాడు మంచోడంట, సంసారం మంచిగా ఉన్నదంట, డ్యూటీ కొలువు ఉన్నదంట, ఇక బాగా పైసలు ఉన్నాయి, మంచిగా మీరే మంచిగా బతుకుతారు బిడ్డ అని ఎన్నో చెప్పి ఎన్నెన్నో కలలు కనిస్తే మళ్ళా ఇటువంటి కథలు పడుకుంటున్నావు. ఏం చేయాలి బిడ్డ? మాకు ఉన్నదే జర్రంత ఇజ్జతి, ఆ ఇజ్జత్ అంతా తీపిస్తున్నావు ఏందేమ్మా నువ్వు?
కాదు మరి గిట్ల గిట్ల సంగతి అయిందమ్మని ఫోన్ చేసి చెప్తే నీ నోట్ల పురుగులు పడ్డాయే. ఇప్పుడు నేను వచ్చినాక నేను చూస్తే ఇప్పుడు నాయన చెప్పేదాకా నాకు ఎరకనే లేదు. మరి ఏమైందంటే జ్వరం వచ్చిందని చెప్తున్నావు, అట్లా చెప్తే నీకు ఏమైనా రోగం పుట్టినాదే? ఏమంటే చెప్పాలమ్మా, నా పరిస్థితే బాగలేదు. ఏం చేయమంటావు? నా బాధలు నాకే ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోకరు కానీ పోని పోని. అమ్మా నాయన పోదామంటూ నాయనను పంపించిన వారం రోజులు ఉండే నా దగ్గర. నా పానం సరుంటలేదు. ఉంటా గాని నువ్వు చేసేటి సుఖమైన శాతలు ఇప్పుడు అంత అయ్యింది అయిపోయినాక అట్లమ్మా ఇట్లమ్మా నేను చెప్పాలనుకున్నా నా పానం బాగలేదు అని అంటున్నావు. ఏమమ్మా నిన్ను ఏమనేటట్టు లేదు. గంత మంచి అల్లుడు దొరికినందుకు కాలుగడ నెత్తిలో పోసుకుంటదేమో, నా బిడ్డ మంచిగా ఉంటదేమో అని మరి చూసుకుంటదేమో అనుకుంటే పోయమ్మో గింత కాడికి వేస్తున్నావా? ఇవన్నీ కథను నడిపిస్తున్నావు. ఇంకప్పుడు ఒకసారి దొరికినావు ఫోన్లు మాట్లాడుకుంటే. వద్దు బిడ్డ గీసండి మనకు అవసరం లేదు, పెళ్ళి అయ్యింది మొగని చూసుకుంటూ పిల్లని చూసుకుంటూ ఉండాలి అని ఎన్నో మాటలు చెప్పిన. మళ్ళా అవన్నీ ఇచ్చిపెట్టి తప్పు దారిలో పోతావు. నీ అవ్వ ఏ నీ ఇష్టమమ్మా, ఇప్పటికి అయ్యింది ఏదో అయిపోయింది. మళ్ళీ ఇట్లా గదే దారిలో పట్టిపోయినావనుకో అమ్మ నీ దిక్కు ఎవ్వరు రారు, నీ దగ్గరికి చూస్తాను ఇట్లా మేము రామమ్మా. నీవి నువ్వే చావాలి, ఇక నీ ఇష్టం బిడ్డ. ఇంకేం చేస్తున్నావే, పోదాం రా అంటే. అయ్యో నేను వారం 10 రోజులు ఉంటాగా, నువ్వైతే ఓ రాదు. ఇంటికాడ ఏడు పని అన్నీ ఉండొచ్చు, పొలం కాడ ఇట్లా పో నువ్వు ఉండేం చేస్తావు అయినా. ఆహా అట్లున్నది, నువ్వు ఉంటావు నన్ను పంపిస్తావు. సరే సరే బుక్కడు బువ్వ పెడదురా తినిపోతా. పిల్లను గిట్ట పెట్టుకొని అన్నం పెడదురా బువ్వ పెడదురా తినిపోతానంటవేంది? వాళ్ళ అత్త ఉండొచ్చు, వాళ్ళ అత్త ఉండే కుండ కాడి నేను ఎట్లా పోయేస్తాను కథ గమ్మతున్నది. ఇప్పటిదాకా ఇంటికి కదా మళ్ళా తినాలి బువ్వ పెడదురా అని అంటవేంది? ఎప్పుడు బూక శాతలు ఉంటాయి నీ దగ్గర. అరే ఏం బుక్క శాతలే తిండి కాడ, ఆకలైనప్పుడు ఆకలి అవుతుందని చెప్పాలి. ఇంటికి పోయినాక నువ్వు ఉంటలేవు, మరి నేను వండుకొని తినాలానే? పొలం కాడికి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వంట చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, నీకు అత్త గమ్మతున్నది. బుక్కడు బువ్వ తినిపోతే ఇక నా పని నేను చేసుకుంటా కదా. పెట్టిపోరాదమ్మా, మా అత్తకేంది భయపడేది? ఆమె గట్లనే మాట్లాడుతుంది కానీ పో. అయినా ఆమెది ఆ సొమ్ము, బియ్యం ఆమె కావచ్చు, కూరగాయలన్నీ బాగానే తెస్తాడు. ఆయన సొమ్ము తింటందుకు మీరు ఎందుకమ్మా భయపడుతుర్రు? ఓ అన్నం పెట్టు తినమాను, ఇంత టిఫిన్ బాక్స్ కట్టు, మళ్ళీ ఉంటదేమో మా అత్త. సరే నడువయ్యా మరి పెడతపా. ఇది కలనా నిజమా అర్థమే అయితలేదు. మా అమ్మ మా నాయన ఎప్పుడైనా నా దగ్గరికి డైరెక్ట్ వచ్చేది. ఇప్పుడు పెళ్లికి పోయి పెళ్లి అయిపోయినాక నా దగ్గర 2 రోజులు ఉందామని వచ్చారు. అది కూడా ఎవరి పెళ్లి? చిన్న పెళ్లి. అబ్బా ఏం చేస్తుండో చిన్న. కొత్త పెళ్లి పిల్లని పక్కకు వేసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ నవ్వుకుంటూ ముడుచుకుంటూ ఉండొచ్చు. అవ్వ వాళ్ళను యాద్ చేసుకుంటేనే నా మనసులా అబ్బబ్బబ్బో ఇక లేని ఘోరం అవుతుంది. ఇంకేంది ఇన్ని రోజులు ఒకడే ఉంటుండే, ఇప్పుడు పెళ్ళంతో ఎటువైన బండి మీద ఎక్కించుకొని పోతాడు, షికార్లకు తిరుగుతాడు. అవ్వ నా కళ్ళారా నేను వాళ్ళిద్దరిని చూస్తే నేను తట్టుకుంటానా? దేవుడా ఆ ఘోరం నేను చూడలేను. అందుకే బయటికి వెళ్ళొద్దు. సీతమ్మ స్కూల్ పంపిస్తేప్పుడు ఇట్లా ఒక్కదాన్ని పంపించలేకుండా అలా నాన్న వెంబడి పంపించాలి. నేను బయటికి వెళ్ళాను, నా ముఖము ఏడ పెట్టుకోవాలి? ఊరోళ్ళందరూ తూ అంటుంటారు. ఓ బక్కమ్మ ఎవరే అది? చెప్పే వెంటక్క ఏమైంది? ఓ అమ్మో నిన్న దూకున్న జుట్టు, నిన్న పెట్టుకున్న మల్లె పూలు సిగకు గట్లనే ఉన్నాయా? అబ్బో ఇంకా ఇవ్వ బుద్ధి అయితలేదా అమ్మ? జుట్టు నుంచి పువ్వు తీయ బుద్ధి అయితలేదా? తీస్తా చెల్లి ఆగు. జుట్టు నిన్న వేసుకున్న జుట్టు చెక్కు చెదరకుంటే ఎంత ముద్దుగా ఉన్నది చూడు. ఉండని ఇవాళ డిన్నర్ కదా, ఇక డిన్నర్ దాకా పొద్దుకే దాకా ఉండని. అప్పుడు స్నానం చేసుకుని మళ్ళీ కనకంబరాలు తెచ్చుకొని పెట్టుకుంటా చెల్లి. అప్పటిదాకా ఉండని. నీ సోకులు పాడుగాను. నిన్న స్టేజ్ మీద నీదే జోరున్నది తల్లి. మన ఊరోళ్ళందరూ ఆగో పెంటవది ఎంత జోరున్నది. పిల్లగాని తల్లిది లేదు, పిల్ల తల్లిది లేదు గాని పెంటవతి ఇప్పుడే చాలా ఉన్నది కదా అని జోరుగా మాట్లాడుకుర్రే పెంటి. అంతేనాని మన ఊరోళ్ళకి మొత్తానికి నా మీదనే కన్ను ఉంటది. ఏం చేయాలా వీటితోని? అందుకే నిన్న పొద్దు కంగ పోయి అమ్మ ఒకటే బేపులు కడుపు నొచ్చి పాడైతుంది. ఏమైతుంది గిట్లా అయ్యిందంటే ఇక మీ బావ అప్పటికంటేనే అన్నాడు, ఇంత టిక్ టాక్ తయారైపోయింది, కొత్త దిష్టి కలిగిందేమో అని, అందరి కళ్ళల్లో నువ్వే ఉండొచ్చు అని అన్నాడు. అయ్యో నీ మాట కరెక్టే. దిష్టి తాకినట్టు అప్పుడే ఉప్పు తీసి ఇక ఇస్తే మీ బావ దిష్టి తీసి చెల్లేక అప్పుడు తక్కువైందమ్మా. ఓ అమ్మ నువ్వు ఈడుకొచ్చినవి ఇట్లా ఎప్పుడు ఏ దావకపోయినా దిష్టి తాకిందంటూ పెంటవా? నాకైతే దిష్టి వేసుంటుందో తెలియదు తల్లి. ఏమమ్మా నాకు ఆ పొద్దు సంది జర్ర తయారై కాటిక బొట్టు పెట్టుకోకుంటే చాలు దిష్టి నజర్ బాగా తల్లి పాడైతుంది. ఒకటే బేపులు వస్తాయి, పొల్లగా కడుపు నొచ్చి పాడైతుంది. ఏమో కక్కొచ్చినట్టు అవుతుంది. ఎమ్మ గట్టనే అవుతుంది. ఎప్పుడు చిన్నప్పటి సంది గట్టనే ఉంటది. అందంగా ఉంటే గిరే బాధ ఉంటది బక్కవ్వ.
నీలక బక్క పచ్చగా చూస్తానికి అన్నం లేకుంటే ఏడిపోయినా మంచి దర్జాగా పోయి రావచ్చు, ఎంతసేపు అన్నా పోయి ఉండొచ్చు. ఏవ్వ, నా సొంతలకైతే జర్రి షెప్ గిట్ల పోయి గిట్ల వస్తే చాలు, అబ్బో దిష్టంటే దిష్టి కలుగుతుంది. అవుగాని నీ దోస్తు కొడుకుకు లగ్గంలో ఏం పెట్టినా మరి, బంగారం గిట్ల పెట్టినవా? ఏడనే నా దగ్గర ఎక్కడివి, ఇక 50,000 చూడు పెంటావా, ₹1,00,000 కాదేమో కానీ 50,000 చూడంటే లేవమ్మా. నా మన్మరాలు దావత్ కానీ దాచిపెట్టుకుని 20,000 ఉన్నాయి. ఆ పెద్ద మనిషి రాగానే మళ్ళీ వంతుకుంటూ పెట్టాలని అంటే సరే అని ఒప్పుకున్నది. ఇక 20,000 పెట్టింది. ఇక అటుగాక పిల్లగానికి బట్టలు వేసిన పెన్ పిల్లగాని చేసిన అంతేను, ఇంకేం లేవాలమ్మా. ఆహా గట్లనా? అవు పెంటక్క, ఒక మాట అంట మళ్ళా నువ్వు అనేవి గిట్ల సుజాతతోని కాదు. సుజాత కొడుకు లగ్గంలా ముఖమంతా మార్చుకొని ఉన్నట్టే అనిపించిండు. పిల్లనేమో నవ్వుకుంటా ముసుకుంటా ఫోటోలు దిగుతున్నది, పిల్లగాడేమో మాడు కూరటికే ముఖం పెట్టుకున్నాడు. ఎందుకు పెంటక్క, ఏమైంది? పిల్లగానికి ఈ సంబంధం ఇష్టం లేదా, లగ్గం చేసుకుని ఇష్టం లేదా ఏంటి గట్లున్నాడు? అందరు జేజేలు అంటుర్రమ్మా. అగో పిల్లగానికి ఇష్టం లేదే తల్లి చేసుకోలేకుంటే చచ్చిపోతా అని బెదిరించి మరి ఏపిస్తుంది. రేపు సంసారం చేయకుంటే తల్లి ఏం చేస్తుందో అని అందరు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు పెంటక్క. ఎందుకు లేడే, మంచిగానే ఉన్నాడు. ఆ పోరగాడు ఎప్పుడు ఎట్టుంటాడో ఆయనకే తెలియదు. ఇక అటుగాక మేనమామ బిడ్డనేనాయి, ఇక కొత్త ఏముంది పాతనేనాయి, అంతా సూచన ముచ్చటనేనాయి, సూచన సంబంధాలేనాయి. ఇక అందుకే సపరేట్ ఉన్నట్టు పాటు కొత్త ఏమున్నది. అమ్మో మన ఊరోళ్ళు అయితే ఒకరొకరి రకంగా అనుకుంటే ఇంకొకరు 10 రకాలుగా అనుకుంటారు. అమ్మో మన ఊరోళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదే బక్కవ్వ, వాటిని అనుకుంటారు. అదేంటి, మా బావ పొద్దున లేచి బయటికి పోయిందంటే మళ్ళీ చాడా పత్తలేడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు పెళ్లి కూతురు దగ్గరనే ఉంటారు, పెళ్లి కూతురు ఇచ్చి అసలు బయటికి ఎవరు. ఈయన చూసినవా ఎటు పోయిండో ఏమో, నేనంటే ఇష్టం లేదా ఏంది? మొత్తం నిన్న నుంచి లగ్గంల సంధి చూస్తున్నా, ముఖమంతా మార్చుకునే ఉన్నాడు. శ్రీలత, ఏం చేస్తున్నావే? ఏం లేదత్తమ్మా, బావ ఎటు పోయిండు, పొద్దున్న నుంచి అసలు జాడ పత్తలేడు. నేను ముఖం కడుకొని చాయ్ తాగి కూర్చున్నా, టిఫిన్ అన్న తెస్తాడేమో అంటే ఎటు పోయిండక్క? ఏమో కదనే, ఇక దోస్తాన పని మీద బయట కూర్చొని ముచ్చట పెడుతుండో ఏం కథను జరుండు. అన్ని రప్పించి టిఫిన్ అన్న తెప్పిరా, శ్రీలత కాకలు అవుతుందంట అని తెప్పిస్తే జరుండు. అత్తమ్మ, నీతోనొక ముచ్చట చెప్పాలి. ఏందే, ఏం చెప్తావు చెప్పు. ఏదైనా మనసులో పెట్టుకోకుండా అన్నీ నాతోని షేర్ చేసుకో. ఇక నాక బిడ్డలు లేరు, ఇక నా తమ్ముని బిడ్డవని నిన్నే ప్రేమగా చూసుకుంటా. ఇక నువ్వు కూడా మా మేనత్త మా అమ్మ తీరే అనుకొని నువ్వు అన్నీ చెప్పుకోవాలి, సరేనా? నువ్వు మందివి కాదు, నా తమ్ముని బిడ్డవు, నా రక్తం పంచుకొని ఉట్టిందానివి, సరేనానే? సరే అత్తమ్మ. కాదక్క, నిన్న నుంచి చూస్తున్నా బావ ఎందుకో ముఖమంతా మార్చుకొని డల్లు ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఒక్కసారి కూడా నవ్వుతలేడు తెలుసా, ఏమై ఉండొచ్చు? ఏమోనే మరి, ఆడు మంచిగా ఉంటే అనంత మంచోడే ఉండడు, ఏదైనా తేడా వస్తాను కోపం వస్తుంది. ఇక నిన్నే మీ అయ్య 2 తులాల గొలుసు వేస్తాని తులం గొలుసు వేసిండు కదనే, జర్ర కోపం అయినట్టుండు, అందుకే సీరియస్ ఉన్నట్టుండు. పోనీ పోనీ, అవన్నీ మనసులో పెట్టుకోకేలాత. బాగా బంగారం కోసం ముఖం మార్చుకున్నాడు, గంత డల్లుగుండు అవసరం అత్తమ్మ? నాకు ఇట్లా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. చిన్నప్పటి నుంచి మాకు మాటలే సరిగ్గా లేవు, ఇంక వస్తుంటే పెద్దగా అయినా తెలివి వచ్చినప్పటి నుంచి మాట్లాడదామంటే ఇక మీకు మాకు మొత్తమే మాటలు పోయినాయి. ఇంకా ఇప్పుడన్నా చేసుకున్నాక ఒక పెళ్ళం తీరు, నా మరదల తీరాన్ని జర చూసుకుంటే అయిపోతుంది కదా అత్తమ్మ, ఎందుకు అట్లా? అసలు ప్రేమగా మాట్లాడింది ఒక్కరోజు ఇట్లా లేదు తెలుసా? అరే ఇప్పటికి ఏమైపోయిందే, 2 రోజులు ఇట్లా కాలేదు లగ్గమయ్యి, మెల్లమెల్లగా మాట్లాడదేమో తీ నాన్న, నేను చెప్తా కదా. మంచిగా లేకుంటే నాకు గిట్లుంటుండక్క గట్లుంటుండక్క అని నాతో అన్ని షేర్ చేసుకో, నేను అంతో మాట్లాడి మంచిగా ఉండిపిస్తాను. నువ్వేం ఫిగర్ పెట్టుకోకు, ఏం టెన్షన్ పెట్టుకోకు, మీ ఇంటికాడ ఎట్లున్నావో గంట గంట దర్జాగా చూసుకుంటా నిన్నీడ. సరే అక్క, నువ్వు ఉన్నాక నాకు ఏం బాధత్తమ్మా? గది మేనోళ్ళని చేసుకుంటే గిదే ధైర్యం ఉంటదే. ఇక ఎవడో నాతోళ్ళను ముఖం తెలియని చేసుకుంటే ఆడేమంటాడో అత్తేమంటాడో మామేమంటాడో అని భయం చొప్పున బతకాల్సి వస్తుంది. అదే మేనత్త కొడుకుని చేసుకుంటే ఇంత ధైర్యంగా ఉండొచ్చు. ఇక మన అమ్మగారి ఇంటికాడ ఎట్లుంటామో గాడ ఇట్లా అంతే ధైర్యంగా ఉండొచ్చు. సరే సరే, నేను పోయి అన్ని పిలుచుకొని వస్తా, ఇంత టిఫిన్ అన్న తీసుకొని రమ్మంటే తిందు గాని. సరే అక్క. వీడు మళ్ళీ ఏం పెంట పెడతాడో, ఈ పొల్ల మాటలు చూస్తుంటే అమ్మో దొంగ బయట పడితే కొడుతుండు. ఈ ముఖంలో చెప్పానికి ఎన్నిసార్లు చెప్పినా, పిల్ల ముందట గట్ల డల్లుగా ఉండకరా, ఎప్పడోలనే ఉండు, హుషారుగా కొత్త పెంపిల ముందు మంచిగానే మని ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఎప్పుడు పిల్లలతో కిడిపోద్దు అని అంటే వీడు చూడు ఎప్పుడు లేస్తే బయట దోస్తాన తిరుగుతుండు, చుట్టాలతో 4 తీరులతో కూర్చొని మాట్లాడుతుంది తప్ప పిల్లల దగ్గర కూర్చుంటలేడు, మాట్లాడతలేడు. ఈ పొల్లకు డౌట్ వస్తున్నట్టే ఉంది, వీడు ఏం చేస్తారో ఏమో ఆఖరికి. అబ్బా, మా అత్తని చూస్తుంటే అయితే ఇంత మంచి అత్త ఎవ్వరికి దొరకదేమో. మా మేనత్త కదా మంచిగా చూసుకుంటుంది, చాలా అదృష్టవంతురాలు నేను అని మళ్ళీ అనిపిస్తుంది. మళ్ళనేమో నీ అవ్వ గీసుంటే మొగడు ఎందుకు దొరికిండు,
అసలు నాతో ఎప్పుడు మాట్లాడతలేడు, చిన్నప్పటి నుంచి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతలేడు. ఎందుకు ముఖం మార్చుకున్నాడని ఆయనను చూస్తేనేమో నాకు విరక్తి పుడుతుంది. ఏంది ఇది? మాడతాడా లేకుంటే ఇట్లనే ఉంటాడా? నేను అంటే ఇష్టం ఉన్నదా లేదా అసలు నాకు? అదే ఈ ఊరికి ఇచ్చిన మా సరి తక్కువ ఆయన అయితే మా బావ చాలా మంచోడు, మంచిగా చూసుకుంటాడు మా అక్కను. అబ్బా గసంతోడన్నా దొరకకపోయా నాకు. ఇగో ఎట్లుందో మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం వీడియోని చిన్న లైక్ చేయండి. అతనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.